నమస్కారం ప్రజలారా. మరి మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జలాలు మన రాయలసీమకి ఏ విధంగా తెచ్చినాడు, రాయలసీమకు సంబంధించి రైతాంగాన్ని ఏ విధంగా నీళ్ళ సమస్యలు లేకుండా చేసినాడు. సరే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకు అన్యాయం జరిగిపోతూ ఉండాలి. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు లేవు, లేదంటే నీళ్ళు వేయడం లేదు, మనకు సంబంధించిన నీళ్ళన్నీ తెలంగాణకు పంపించేస్తున్నారు అని రకరకాలుగా చాలామంది మేధావులు, చాలామంది వాళ్ళు ఏమంటారు మేధావి సంఘాల అధ్యక్షులు, రకరకాలైనటువంటి అనలిస్టులు ప్యానల్లో కూర్చొని వివిధ ఛానల్లో కూర్చొని మాట్లాడినారు. సరే, బాగానే ఉండాలి. సరే, మనం కూడా ఒకసారి అసలు ఏంది కథ, ఏంది వ్యవహారం, ఈ నీళ్ళకి సంబంధించి ఏమి జరుగుతుందనేది మనం ఒకసారి విశ్లేషణ చేసినట్టయితే, నమస్తే తెలంగాణ ఏమి రాసింది, మన సాక్షి ఛానల్ ఏమి రాసింది అంటే మన పత్రికలే కదా, వేరే వాళ్ళ పత్రికలు అయితే కాదు. నమస్తే తెలంగాణ ఏమి రాసింది, సాక్షి ఏమి రాసింది, సరే ఏందనేది మనం ఒక్కొక్కటి పాయింట్ వైజ్గా, అంటే మనం ఏదో చేసాము అనేది లేకంటే కొద్దిగా లెంతీగా ఉన్నప్పటికీ ఒక్కొక్కటి మనం పరిశీలన చేద్దాం. 16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు, హే కృష్ణ అని చెప్పి మన సాక్షిలో వేశారు. ఇప్పుడు తెలంగాణకి సంబంధించి మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా కేసీఆర్, కేటీఆర్, అదేవిధంగా మన జగనన్న ఏ విధంగా ఉన్నారు, అంతెందుకు ఇటీవల బెంగళూరులో ఏ విధంగా కేటీఆర్, అదేవిధంగా మన జగనన్న ఏ విధంగా ములాఖాత్ అయినారో చూశారు అందరూ. సరే, మనం పాయింట్ వైజ్గా ఒకసారి మనం తీసుకున్నట్టుగా అయితే ఏంది కథ అనేది మనకు తెలుస్తుంది. వరద జలాలపై వైసీపీ బీఆర్ఎస్ బురద రాజకీయాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై మన పార్టీ, మన వైసీపీ, అదేవిధంగా బీఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయని చెప్పి కూడా రాశారు. జగన్ రెడ్డి ఎంత విన్యాసాలు చేసినా, ఎన్ని కథలు అల్లినా, ఎన్ని ఆరోపణలు రాసినా రాయలసీమ పక్షపాతి అన్న వాస్తవం మాత్రం మాయం చేయలేరు. అంటే మనం రాయలసీమకు, మనం రాయలసీమే మంది రాయలసీమ అని చెప్పుకొని మనం పౌరుషాలకు అది ఇది రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినా మనం రాయలసీమకు చేసినటువంటి మేలు ఏముండాలి? 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం రాయలసీమకు ఒక నీళ్లు సమస్య కాదు, ఏ సమస్యనైనా సరే రాయలసీమ వెనకబడినటువంటి జిల్లాలకు ప్రత్యేక నిధులతో మనం రాయలసీమను అభివృద్ధి చేద్దాం అని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడైనా సరే రాయలసీమకు సంబంధించి రాయలసీమ ప్రజలతో మనం కలిసి మాట్లాడినటువంటి దాఖలాలు కూడా లేవు. ఒకసారి మనం గుర్తు చేసుకోవాలా. తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటే బీఆర్ఎస్, కేసీఆర్, హరీష్ రావు అంటున్నారు. ఏపీ నీళ్లు తెలంగాణ వాడుకుందని జగన్ రెడ్డి, వైసీపీ సైకో ముఠా మాట్లాడుతున్నారు. మరి ఈ నీళ్లు ఎవరు తాగారు? బీఆర్ఎస్ నేతలు తాగేశారా, లేకంటే మన జగనన్న తాగినాడా అనే దాన్ని మనం ఒకసారి చర్చించుకుందాం. మరి వీళ్ళేవో ఓళ్ళు తాగినారనే, ఓళ్ళేవో తెలంగాణ ఓళ్ళేవో మరి మనం తాగినామన్నాం. 5 సంవత్సరాల పాటు ఎవరు తాగినారు? మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పని ఏందో దాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఈడ ముఖ్యమంత్రి. మరి మేము గతంలో 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా, అంటే మనం ఏ విధంగా రాయలసీమకు నీళ్ళు ఇవ్వగలిగినాం, ఏ విధంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ వాళ్ళు ఏ విధంగా నీటిని వాడుకున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. వచ్చి అప్పటి నీటి శాఖ మంత్రి ఎవరైతే నీటి శాఖకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ అయినా, అమ్మటి రాంబాబు అయినా, మేము 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే ఈ విధంగా మేము నీటిని అడ్డుకున్నామనో, లేకంటే ఈ విధంగా మేము ఆ నీటిని రాయలసీమకు పంపించినామనో, లేకంటే ఏందనేది చెప్పండి. అది చెప్పరు. రాయలసీమ ద్రోహి, తెలంగాణ వాళ్ళు నీళ్ళు తాగేస్తున్నారు. ఏడ తాగుతారా? ఏం ట్యాంకీలు తేమన్నా పట్టుకొని పోతారా? ఈ అవులే కోతలు ఎందుకు? వచ్చి చెప్పండి అంట నేను. ఏంది వాస్తవమే చెప్పండి. జలం అంటే ఓపెన్ సోర్సు, అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం నీటి జలాలను వినియోగించుకుంటాం. ఎవరో తాగేసి మాయం చేశారన్నట్లుగా తప్పుడు కథనాలు అల్లిస్తే ఎలా? అవి బాటల్లో వాటరా? అది వాస్తవమే కదా. నేను చెప్తాను అదే. ఇప్పుడు ఎవరో నీళ్ళ ట్యాంకర్లతో పట్టుకొని పోయినట్టో, లేకుండా ఉంటే ఇంకొకటి చేసిట్టో మాట్లాడుతున్నారు. మరి దానికి సంబంధించి 5 సంవత్సరాల పాటు మనం ఏ విధంగా వాటిని అరికట్టినాం, ఏ విధంగా ఆ నీళ్లను ఏ విధంగా మనం వాడుకోగలిగినామనేది చెప్పండి. అది చెబితే మనకు మేలు కదా. ఈ కూటమి ప్రభుత్వం కూడా తెలుసుకుంటుంది కదా ఏ విధంగా మనం వాటిని ఆ నీళ్లను మనం వినియోగించుకున్నాం అనేది మీరు చెప్పండి. అది చెప్పేది ఉండదు. బొంగు అంత దూరం తెలిసే కదా
పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎంత మేరకు పనులు జరుగుడా, ఏంది వ్యవహారం అంటే నేను ఎందుకు చెప్పాలా పోలవరం పూర్తి చేసేది, నేను ఎందుకు చెప్పాలన్న పొకోడిగాళ్ళకి ఇంక ఈ నీటిని ఏ విధంగా వినియోగించుకుందామని చెప్పంటే కానీ చెప్పబోరంగా మా జీవితం. నదీ జలాలు అక్రమంగా వినియోగించుకుంటున్నారంటూ సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు పోటీ పడి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. వాస్తవం కదా, ఏ విధంగా మన సాక్షి ఏదైతే ఉన్నదో అసత్య ఆరోపణలు తప్ప ఏదైనా సరే వాస్తవాలు దాంట్లో రాసి ఉంటారా? అది మంచి జరగని, చెడ్డ జరగని, లేదు పొరపాటు జరగని, లేదు ప్రమాదవశాత్తు జరగని, లేదు ఇంకొక రకంగా జరగని, ఏమన్నా కానీ అది బండెత్తి గుద్దినిట్టే ఉంటాయి వాక్యం. ఎందుకంటే మన సొంత పత్రిక, మన సొంత ఛానల్, మనకు పాజిటివ్గా రాయించుకోక మనకి యాంటీగా రాయించుకోలేం కదా, రాయించుకోలేం కూడా. జగన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు అన్నదమ్ముల్లో అపూర్వ సహోదరులు మాదిరి వ్యవహరిస్తారు. ఎందుకు వ్యవహరీరు? ఎందుకంటే మేము ఇప్పుడు మాకు అధికారం లేదు, ఆడ బీఆర్ఎస్ కేటీఆర్ ఖాళీగానే ఉన్నాడు, కేసీఆర్ గారు ఖాళీగానే ఉన్నారు, మరి అన్నతో మిలాఖాత్ అవుతున్నారు, ఏదో ఒకటి చేసి మరి ఖచ్చితంగా మనం అధికారంలోకి రావాలని మా అన్నకు ఉంటుంది, అటు వాళ్ళకు ఉంటుంది, అన్నదమ్ముల్లోనే వ్యవహరిస్తారు. అదేవిధంగా నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పడంలో, అనైతిక ప్రసారాలు నడపడంలో బీఆర్ఎస్ నేతలు జగన్ రెడ్డి అనుకో సిద్ధాస్తులు. అంటే మేము నడుపుతాము, గతంలో అంతా నడిపింది అదే కదా, మేము అధికారంలోకి రావాలని ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నాం, ఏ విధంగా వ్యాఖ్యలు చేసినాం, ఏంది కదా, ఏంది వ్యవహారం అనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, అందరికీ తెలియకపోయినా కొంతమందికే తెలిసి ఉంటుంది. మేము అసత్య ఆరోపణలు చేసేదానికే ముందుంటాం. అందుకే మాకు ఒక ఛానల్ ఉన్నది, మాకు ఒక వార్తాపత్రిక ఉన్నది, మాకు సంబంధించినటువంటి కొన్ని పకోడీ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. మేము ఏ కంటెంట్ ఇస్తామో ఆ కంటెంట్నే రైట్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళందరినీ ముందు పెట్టుకొని ఉన్నాం కాబట్టి మేము ముఖ్యమంత్రి అయినాం, లేకంటే మేము అయ్యే వాళ్ళం కూడా కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉంటా. అదేవిధంగా చూసుకుంటే నమస్తే తెలంగాణలో తెలంగాణకు అన్యాయం అంటూ, సాక్షిలో రాయలసీమకు అన్యాయం అంటూ ఇద్దరు కలిసి చర్చించుకొని తప్పుడు వార్తలను రాస్తూ ప్రజలను పెట్టాలనేదే మా సంకల్పం అదే. మాకేం వేరే ఏం లేదు, మేము పెట్టేదానికే కదా ఉండేది మాకు ఛానల్లో. అదేవిధంగా చూసుకుంటే ఈ రెండు పత్రికలు జగన్ కేసీఆర్ను మిగులు జలాలపై హై డ్రామా ఆడుతున్నారు. ఏటా గోదావరి వరద జలాలు 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. వెనుకబడిన రాయలసీమ ప్రాంతం కోసం తీసుకురావడం అన్యాయం ఎలా అవుతుంది? అవుతుంది. ఎందుకంటే మాకు మళ్ళీ 3 పంటలు పండుతాయి కదా, మా రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. రైతాంగం బాగా ఇది డెవలప్ అవుతుంది కదా, అందుకని చెప్పి మా ఓడు వ్యతిరేకంగానే ఉంటాడు. మా ఓడు వ్యతిరేకంగా ఎందుకు ఉంటాడంటే రైతులు బాగుపడకూడదు, ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా పులివెందులలో మా కోటలోకి వచ్చి మమ్మల్ని అడగాల్సిందేనో అనేటువంటి ఒక ట్రాన్స్లో ఉంటాడు. కాబట్టి మా ఓడి వ్యాఖ్యలు అట్నే ఉంటాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖమ్మంలో కేటీఆర్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు పాల్గొని స్వాగతం పలుకుతారు. జగన్ నాంపల్లి కోర్టుకు హాజరైతే అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ఏంటి ఇద్దరి మధ్య ఉన్న బంధం మీకు ఎందుకు చెప్పాలా? ఆ కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఎవరైనా సరే ఖమ్మం వస్తే మా వాళ్ళు పోతారు, మా వైసీపీ వాళ్ళు. అదేవిధంగా నాంపల్లి కోర్టుకు అన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కోర్టుకు హాజరు కాలేదు. మరి కోర్టుకు హాజరవుతున్నారు చాలా రోజుల తర్వాత. మరి అక్కడ జనాన్ని చూడకుండా ఉంటే మనోడు బాధపడతాడని చెప్పి కేసీఆర్ దగ్గరుండి జనాలు నప్పించాడు ఆడికి. కేటీఆర్ సరే ఇద్దరులే, ఎవరైతే ఉన్నది ఇద్దరు ఒకటే ఇంట్లో వాళ్ళే కదా, పక్కింటి వాళ్ళు కాదు కదా. ఇక్కడ మన ఇంట్లో మాదిరా మరి సొంత చెల్లెళ్ళు పక్కింటామే, ఈడ జగనన్నే మనోడు అనేది లేదు కదా తెలంగాణలో. అదన్నా ఉన్నది పోనీ అని అనుకున్నాం కొద్ది రోజులు. మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఆమె ఒక పక్కకు పోయింది. అంతా డ్రామా, ఇదంతా కథ వ్యవహారం వేరుగా ఉన్నది. ఇది ఇప్పుడు ఇక్కడ ముందుగానే పోయింది ఎవరు, శర్మిలమ్మ. ఆమె ఎప్పుడు పోయింది, కవితమ్మ. మరి కొద్ది రోజులు ఉండి తర్వాత జైలు నుంచి ఆమె జైలు జీవితం గడిపిన తరువాత ఆమె పక్కకు పోయి ఆమె ఇంకొక పార్టీ. ఇదేమి అంతా చూడండి ఎట్లా ఆలోచన విధానం. మీరు ఇటు చేయండి, మేము ఇటు చేస్తాం. మీరు అంటే మరి కేసీఆర్ గారు వాటా ఇచ్చినారంటే పెద్ద ఆయన ఉన్నాడు కదా, కేటీఆర్ అయితే ఇచ్చేవాడు కాదేమో మనోడు మాత్రమే. సరే ఎట్టో ఏదో జరగని. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ 2 పార్టీ కుట్రలను అర్థం చేసుకుంటున్నారు. తప్పుడు కథనాలతో వరద జలాలపై వివాదం సృష్టించేందుకు నమస్తే తెలంగాణ, సాక్షి తప్పుడు పత్రికలు విషం చిమ్ముతున్నాయి. విషం చిమ్మేదే మా పని, మాకు వేరే పని కూడా ఏమీ లేదు. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ను మేమే ఆపింది అంటూ జగన్ సన్నిహితుడు
హరీష్ రావు మాట్లాడితే జగన్ కానీ వైసీపీ కానీ ఖండించదు, కనీసం స్పందించదు. సాక్షిలో కనీసం ఆ వార్త కూడా రాదు. ఎందుకు వస్తుంది? మాకు అగైనెస్ట్గా ఉండదు కదా అది. మాకు పాజిటివ్గా ఉంటే మేము తప్పకుండా మా పత్రికలోను మా టీవీలోను ప్రసారాలు అవుతాయి. మాకు యాంటీగా మమ్మల్ని వ్యతిరేకంగా మమ్మల్ని బూచిమాదురు చూపించేటువంటి వార్తలు కానీ అవి ఏవి ప్రసారం టీవీలో కావు, అటువంటి వార్తలు మా పేపర్లో కూడా రాయరు. మరి మేము అవులే అని మేమే ఎట్లా చెప్పుకుంటాం? అదేవిధంగా తెలంగాణ ప్రాజెక్టుకు జగన్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ ఖండించడు, హరీష్ రావు మాట్లాడు నమస్తే తెలంగాణలో ఎక్కడ అందుకు సంబంధించిన వార్త రాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వెళ్తాడు. రాయలసీమకు నీళ్ళు ఇస్తానని రోజా ఇంటికి వచ్చి చేపల పులుసు తిన్న కేసీఆర్ హామీ ఇస్తాడు. రాయలసీమకు నీళ్ళు ఇస్తానని రోజా ఇంటికి వచ్చి చేపల పులుసు తిన్న కేసీఆర్ హామీ ఎట్టించాడు. మరి రాయలసీమకు కేసీఆర్కు ఏంటి సంబంధం? రోజా పెట్టిన చేపల పులుసు తింటే ఆమె రాయలసీమకు నీళ్ళు ఇచ్చాడు ఆయన. అంటే రోజా అమ్మ వండినటువంటి చేపల పులుసు అంత కమ్మగా ఉండదు ఏమయ్యా కేసీఆర్ గారు మీకు? అదేవిధంగా మరి రాయలసీమ లిఫ్ట్ను ఆపింది మేమే అని హరీష్ రావు అంటుంటే ఎందుకు జగన్ కానీ వైసీపీ సైకో ముఠా కానీ 5 ఏళ్ళు ఎందుకు స్పందించలేదు? ఎందుకు స్పందించాము? మేము అడవులే అని తెలుస్తుంది కదా, మేము ఆడ హౌలే అని తెలుస్తుంది కదా, ఇవి ఎట్లా స్పందిస్తాం? మేము స్పందించలేం. రాయలసీమ రైతాంగం కోసం కౌంటర్ దాఖలు చేయలేదు, ఇప్పుడు ఎందుకు దొంగ డ్రామా ఆడుతున్నారు? నేను ఇంతకుముందే చెప్పిన, మేము మా రాయలసీమ బిడ్డ మనోడు, మనోడు అంటే మరి మీరు వేరే కనుకోండి, మా రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మనోడే కదరా అనే అభిప్రాయం ఉంటుంది మాకు. సరేనా? మరి మనోడే ఖచ్చితంగా గెలసాలి ఈసారి అని 151 సీట్లతో ప్రతి ఒక్కరు మా రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తులు వేరే జిల్లాలకు పోయి కూడా ఆడ పార్టీని బలోపేతం చేసి ఆడ క్యాంపెయిన్ చేసి మనోడు గెలవాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోయినటువంటి రోజుల్లో ఖచ్చితంగా మనోడు మనకు న్యాయం చేస్తాడని మేమైతే అనుకున్నాం. మరి ఈ మాదిరి ఇది చేస్తాడని మేమేం అనుకోలేదు. అదేవిధంగా ఎవరి ప్రయోజనం కోసం 5 ఏళ్ళు కలిసిమెలిసి బీఆర్ఎస్తో జగన్ సంసారం చేశాడు. బీఆర్ఎస్తో సంసారం చేసినాడంటే హైదరాబాదులో ఉండేటువంటి ఆస్తులు ఏ విధంగా కాపాడుకోవాలా? మరి మీరు చెప్పినట్టు రాయలసీమకు నీళ్ళు ఇచ్చితేనో లేకంటే రాయలసీమకు ఏదైనా ఇంకొకటి చేస్తేనో తెలంగాణ మన రాయలసీమ కానీ మన ఆంధ్ర కానీ ఎటైనా సముద్రంలో కలిసిపోని తెలంగాణకు మనం అన్యాయం చేయకూడదు అనేదే సంకల్పం పెట్టుకున్నాడు 5 సంవత్సరాలు మనోడు. వాస్తవా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా చేశాడు కాబట్టే మరి ఈరోజు ఈ విధంగా మింగుతారు. ఆ రోజుల్లో ఆ విధంగా చేయకుండా ఉంటే ఏదన్నా బాగుండేమో. మొదటి అపెక్స్ మీటింగ్లో సీఎం చంద్రబాబు గారు తెలంగాణ సీఎం కేసీఆర్ను ఒప్పించి 512 టీఎంసీలో నీటిని ఏపీ హక్కుగా కృష్ణా జలాలు సాధించారు. రెండోసారి నిర్వహించిన అపెక్స్ మీటింగ్లో జగన్ రెడ్డి కేసీఆర్ డిమాండ్లు తలొగ్గి మౌనం వహించారు. ఎటన్నా పోని మాకొద్దు, తెలంగాణ బాగుంటే చాలు, ఆంధ్ర ఎటన్నా పోని అని చెప్పి మనోడైతే ఆ విధంగా ఆ రోజుల్లో ముందుకు పోయినాడని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మనం మన యొక్క దీనికి సంబంధించి మనం బాగుపడేదానికే మనం ఇది చేసినాము తప్ప మనం వేరే ఇతర కారణాలు లేకంటే ఇతర మనకేదన్నా మన రాయలసీమకు మనకు ఏదైనా మంచి జరుగుతుంది, మరి మన రాయలసీమలో ఉండేటువంటి రైతాంగం బాగుపడుతుందని మనం ఏనాడో కూడా మనమేమి నీటిని మనం తీసుకొని వచ్చి నీటిని మనం ఏ విధంగా వినియోగించుకోవాలని మనకు ఏనాడు కూడా కల్లో కూడా లేదు. అదో కుప్పంలో నీళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. మా వాడు ఏదైనా నీళ్లు తెచ్చినాడు రాయలసీమ జలాలు అది ఇది అని అంటే కుప్పానికి ఎంతవరకు నీళ్లు ఇవ్వగలిగినాడో అదేవిధంగానే మిగతాది కూడా చేసి ఉంటాడు. ఈ నీళ్ళకి సంబంధించి నీటి ప్రాజెక్టులకు సంబంధించి చెక్ డ్యాములకు సంబంధించి ఏడైనా సరే మనం నీటిని నిల్వ చేసుకుందామని చెప్పి ఎన్ని చెక్ డ్యాములు కట్టారయ్యా మన రాయలసీమలో? సరే బయట అంటే పక్కన పెట్టండి, ఎన్ని కట్టుంటారు మనం 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు. సో ఏంటంటే ఇవన్నీ కూడా హైదరాబాదులో ఉండేటువంటి ఆస్తులను కాపాడుకునేదానికే ఈ డ్రామాలన్నీ కూడా మేము సృష్టించినామని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి మనోడు ఎంతవరకు మరి ఈ యొక్క జలాలు ఈ జలాలంటే ఏందంటాడేమో మరి. సరే ఏదో ఒకట్లే, ఏమైనప్పటికీ కూడా 5 సంవత్సరాల పాటు కేటీఆర్ చెప్పిందే చేసినాడు తప్ప
వేరే వేరే ఇతర మనోడికి అంత ధమాక లేదు, మనోడు అంత ఆలోచన చేసి వాటిని ఏ విధంగా నీళ్ళని ఏ విధంగా వినియోగించుకుందామని చెప్పేది కూడా మనోడికి అంత అవగాహన లేదు. కాబట్టి ఆయన చెప్పింది తల ఉంపినాడు. సరే, ప్రస్తుతానికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, అసెంబ్లీకి కూడా పోలేకుండా మనం ఈరోజు రోడ్డును పడినాం. కాబట్టి ఈరోజు ఎన్నైనా మాట్లాడతాడు. ఇటాటి ఎన్ని కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి ఎత్తుగడలు చాలానే జరుగుతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మా ఓడు ఎన్ని మాట్లాడినా కూడా వాటికి వివరణ ఇచ్చేదానికి సీమరాజా ఉంటాడని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఈ జలాలు, ఈ వరద నీటి గురించి, అదేవిధంగా రాయలసీమకి ఏ విధంగా అన్న నీటి జలాలను ప్రవహించేట్టుగా చేశాడు, వాటిని ఏ విధంగా వినియోగించుకున్నాడు అనే దానిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.